హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కౌశిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అల్టిమేట్ సి ప్రోగ్రామింగ్ కోర్సులో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ అనేది సి ప్రోగ్రామింగ్లో ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్స్. వీటిని వాడి మనం ప్రోగ్రామింగ్ ఒక స్ట్రక్చర్ని, కోడ్ రీయూసబిలిటీ అంటే మనం సింగిల్గా రాసిన కోడ్ని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకునే విధంగా చేయొచ్చు. అలాగే బెటర్ ఆర్గనైజేషన్ అంటే కోడ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో రాయొచ్చు. దీనివల్ల మన కోడ్ని చదివే రీడబిలిటీ పెరుగుతుంది, అండర్స్టాండబిలిటీ పెరుగుతుంది. అలాగే కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అసలు మనం ఈ హెడర్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేయాలి? వై వి యూజ్ హెడర్ ఫైల్స్? నేను ఇక్కడ ఇంపార్టెంట్ గా ఉండే 3 యూసేజెస్ ని డిఫైన్ చేస్తున్నాను. కోడ్ రీయూసబిలిటీ అంటే మనం ఈ హెడర్ ఫైల్స్ ని వాడడం వల్ల ఒక కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ని ఈజీగా బుల్ చేయొచ్చు. అంటే కామన్ గా మనం యూజ్ చేసే ఫంక్షనల్ డిక్లరేషన్స్ ని వాటిలన్నిటిని ఒక హెడర్ ఫైల్ లాగా సేవ్ చేసి ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీని ఆ హెడర్ ఫైల్ యూజ్ చేసి రిపీటెడ్ టైం మనం కాల్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మనం తక్కువ కోడ్తో ఎక్కువ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. మీన్స్ దీన్నే కోడ్ రీయూసబిలిటీ అంటారు. అంటే ఒక స్మాల్ ఫంక్షనాలిటీ ఆఫ్ కోడ్ రాసి దాన్ని ప్రోగ్రామింగ్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో యూస్ చేసుకోవడాన్నే కోడ్ రీయూసబిలిటీ అంటారు. అండ్ మోడ్యులారిటీ. ఈ మోడ్యులారిటీ మీన్స్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని మనం డిఫరెంట్ మాడ్యూల్స్ లో డివైడ్ చేసి దాని అవుట్పుట్ ని డిఫైన్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్ ని డిఫరెంట్ పార్ట్స్ లోపల కట్ చేసి ఆ డిఫరెంట్ పార్ట్స్ కి ప్రోగ్రామ్స్ రాసి వాటి రిజల్ట్స్ ని కంబైన్ చేయడం వల్ల ఎంటైర్ రిజల్ట్ ని అప్లైన్ చేస్తాం. ఆ రిజల్ట్స్ ని ఇలా మాడ్యూల్స్ గా డివైడ్ చేసి ఆ తర్వాత కంబైన్ చేసి ఆన్సర్ ని తీసుకోవడాన్ని మాడ్యులారిటీ అంటారు. Split code into manageable sections and make easier to maintain, debug and extend. సో ఇలా మనం డివైడ్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ ఈజీగానే రావడంతో పాటు మనం కోడ్ని ఈజీగా డీబగ్ చేయొచ్చు. అంటే ఏమన్నా బగ్స్ ఎర్రర్స్ ఉంటే ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. ఎందుకంటే మనం ఒక ఎంటైర్ కోడ్ని డీబగ్ చేయడం కన్నా ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ కోడ్ని డీబగ్ చేయడం ఈజీ. సో దీనివల్ల కోడ్ మాడ్యులారిటీ అండ్ అవాయిడింగ్ రెడెండెన్సీ. మీన్స్ రెడెండెన్సీ అంటే కాపీ. మీన్స్ మనం ఒకే కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ రాయాల్సిన అవసరం ఉండదు. మీన్స్ మీరు ఒక అడిషన్ అనే ఫంక్షనాలిటీని మీరు మీ ప్రోగ్రామింగ్ లో డిఫరెంట్ టైమ్స్ పర్ఫామ్ చేయాలి. మీరు ప్రతిసారి A+B ఆర్ C+D అని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే ఆ కోడ్ సేమ్ కోడే కానీ జస్ట్ వాల్యూస్ మారుతున్నాయి కాబట్టి ఆ కోడ్ ని రిపీటెడ్ గా రాస్తున్నారు. అదే దాన్ని ఒక ఫంక్షన్ గా డిక్లేర్ చేసి దానికి ప్రోగ్రామ్ రాసేసి ఆ ఫంక్షన్ ని హెడర్ ఫైల్స్ ద్వారా మనం డిఫరెంట్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ద్వారా మనం దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మన కాపీయింగ్ ఆఫ్ కోడ్ తగ్గుతుంది. సో మనం ఈ హెడర్ ఫైల్స్ ద్వారా ఈ కాపీయింగ్ ఆఫ్ కోడ్ ని అవాయిడ్ చేసేయచ్చు. దాన్నే అవాయిడ్ రెడెండెన్సీ అంటారు. అండ్ ఈ హెడర్ ఫైల్స్ ని ఎలా యూజ్ చేస్తారు? ఈ హెడర్ ఫైల్స్ ని C లో ఇంక్లూడ్ చేస్తారు. బై యూసింగ్ #include ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ని యూజ్ చేసి మనం ఈ హెడర్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేస్తాం. ఈ హెడర్ ఫైల్స్ 2 టైప్స్ లో ఉంటాయి. 1 స్టాండర్డ్ హెడర్ ఫైల్స్ అంటే ఇవి డెవలపర్స్ కోడ్ ని మీన్స్ సి ప్రోగ్రామింగ్ ని డెవలప్ చేసినప్పుడే కొన్ని హెడర్ ఫైల్స్ ని మనకి ఇన్బుల్ట్ గా ఇచ్చారు. ఆ హెడర్ ఫైల్స్ ని స్టాండర్డ్ హెడర్ ఫైల్స్ అంటారు. లైక్ stdio.h, conio.h, mat.h ఇలాంటివి. అండ్ యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్ అంటే డెవలపర్స్ మనకి ఎవ్రీ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీకి ఒక కోడ్ రాసేసి దాన్ని హెడర్ ఫైల్ గా డిక్లేర్ చేయలేరు. వాళ్ళు మెజారిటీగా మనం ఏ ఫంక్షనాలిటీస్ వాడతామో వాటికి హెడర్ ఫైల్స్ ని క్రియేట్ చేయగలరు. బట్ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఒకవేళ మనం మన ప్రోగ్రామ్ లో ఎక్కువగా యూజ్ చేసే ఫంక్షనాలిటీస్ ని మనం ఒక హెడర్ ఫైల్ చేసుకోవచ్చు. బట్ దాన్ని డెవలపర్స్ ఆల్రెడీ డిఫైన్ చేయలేదు అనుకోండి, మనమే ఒక హెడర్ ఫైల్ ని క్రియేట్ చేసి దాంట్లో ఫంక్షనాలిటీస్ ఇంక్లూడ్ చేసే ఆప్షన్ కూడా సి ప్రోగ్రామింగ్ మనకి అవైలబుల్ గా ఉంచుతుంది. అండ్ ఇది ఎలా చేయాలో కూడా మనం ఫర్దర్ ప్రాసెస్ లో చూద్దాం. మనం కామన్ గా యూజ్ చేసే హెడర్ ఫైల్స్ వచ్చేసి stdio.h స్టాండర్డ్ లైబ్రరీ అంటే stdlib.h అంటే స్టాండర్డ్ లైబ్రరీ, stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్, string.header ఫైల్స్. దీనిలో స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను హైలైట్ చేస్తున్నాను. స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ క్యాట్,
string comparison, math.h లో సైన్ కాస్ స్క్వైర్ రూట్ పవర్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ లో printf, scanf, fgets అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ స్టాండర్డ్ లైబ్రరీలో malloc ఇవి మీకు పాయింటర్స్ దగ్గర ఈ స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ బాగా యూస్ అవుతుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే హెడర్ ఫైల్ ఈజ్ ఏ కంటైనర్ which contains different types of functions which are commonly used by the programmers, and they can be accessed through header files by including the header file in our program by using the preprocessor directive #include, and the header file name is defined between the two angular braces, and this header file contains commonly used functionalities like printf, scanf and display. The entire code of these printf and scanf functionalities are defined in the header files, but we are only using the name of the function within our code and including header files in our code. During the compilation process, the linker and loader access the entire related code of these functionalities which are mentioned in the header file are loaded into our code, and then they are executed.